ఈ రోజు మేనేజర్ దగ్గర నుంచి 100% హైక్ ఎలా రప్పించుకోవాలో నేను మీకు చూపిస్తా. కార్పొరేట్లో హైక్ తెచ్చుకోవడం అంటే నెగోషియేషన్ కాదు, మైండ్ గేమ్ ఉండాలి. అందుకే ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేస్తా. ఈసారి మీరు నాకు 100% హైక్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుక టార్గెట్స్ అచీవ్ చేశా, ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేశా, టీమ్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం నేనే తీసుకున్నా, లీవ్ కూడా తీసుకోకుండా పర్సనల్ లైఫ్ కూడా సాక్రిఫైస్ చేశాను మేడం. అందుకే నీకు ఇంకో ప్రాజెక్ట్ అసైన్ చేద్దాం అనుకుంటున్నాను, ప్లస్ వర్క్ లోడ్ కూడా పెంచుదాం అనుకుంటున్నాను. ఇలా కూడా జరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఈ రూట్ కరెక్ట్ కదా. సో ప్లాన్ బి. ఈసారి మీరు నాకు ఖచ్చితంగా 100% హైక్ ఇవ్వాల్సిందే. ఎందుకంటారేంటి? మీరు కనుక హైక్ ఇవ్వలేదనుకోండి, నేను రెసిగ్నేషన్ పెట్టి వేరే కంపెనీలో జాయిన్ అయిపోతాను. సరేలే, నేను హెచ్ఆర్తో మాట్లాడతాను. సాయంత్రం లోపు నీ రిలీవింగ్ వచ్చేస్తుంది. ఇలా కూడా జరగచ్చు. ఇలాంటి రిస్క్ మనం అసలు తీసుకోకూడదు. ఓ పని చేద్దాం, ఎమోషనల్గా మేనేజర్ని బ్లాక్మెయిల్ చేద్దాం. మీరు ఈసారి నాకు 100% హైక్ ఇస్తారని మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరినీ రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు కనుక మీరు హైక్ ఇవ్వలేదనుకోండి, మా ఇంట్లో అందరూ బాధపడతారు. వాళ్ళు బాధపడితే నేను బాధపడతాను, నేను బాధపడితే ప్రాజెక్ట్ కూడా బాధపడుతుంది. ఇన్ని బాధలు ఎందుకు అవసరం అంటారా? రే ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ఇట్రా కూర్చో. ఇదంతా కాదురా, అసలు ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలో తెలుసా నీకు అసలు? ఇప్పుడు రుచి సలహాలు ఇస్తుంది. ఈ సలహాలు వినడం కన్నా హైక్ తీసుకోకుండా కామ్ ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. ఇలాంటి రిస్క్లు టేకులు మనకు అవసరం అంటారా? ఉన్న ఉద్యోగం ఉంచుకోవడం మానేసి, బయట మార్కెట్ అస్సలే బాగాలేదు, ఉన్న ఉద్యోగం జాగ్రత్త కాపాడుకోండి. ఈ ఇయర్ హైక్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకేనా? రన్ అవుట్ కావద్దు. ఇది రియలైజేషన్.